ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో, అక్కడ ఈ మాట పెడదాం, గోవిందపురం వీధుల్లో. హలో హలో, నువ్వేదో పెద్ద ఫీలింగ్ ఇస్తున్నావు కదా, దేవుడు ఏదో నాకు ఏదో చేయట్లేదు అన్నట్టుగా పెద్ద డిమాండింగ్ మైండ్తో చూస్తున్నావు కదా, ఎంత పెట్టి చూస్తున్నావు మొఖం దేవుడిని. నీతోనే దేవుడు చెప్తున్నాడు, విను. గోవిందపురం వీధుల్లో, బజార్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? దాని రాజవీధుల్లో విచారణ చేయి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ ప్రయత్నించున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను. దేవుని కళ్ళు ఎవరు వెతుకుతున్నాయి? మందిరాల్లో దేవుని కళ్ళు ఎవరు వెతుకుతున్నాయి? నమ్మకస్తుల్ని. కీర్తనకాడు అంటాడు, 106వ కీర్తన భాగం అనుకుంటావు, చక్కని మాట మనకు కనబడుద్ది. కీర్తనల పుస్తకం కీర్తనల గ్రంథం, నమ్మకస్తులు నా యొద్ద ఉండనిచ్చుచున్నానన్న మాట మీకు కనబడుద్ది. కీర్తన భాగంలోనే ఒక చక్కని మాట. నూట ఒకటవ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆ యొద్ద నివాసం చేయడానికి ఎవరికి అవకాశం ఉందంటే నమ్మకస్తులకి. ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? ఆయన శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు. హెర్మగోన్ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం. ప్రపంచ దేశాలన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు చెబుతున్న మాట ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం ప్రపంచంలో ప్రతి పట్టణం, ప్రతి పల్లె, ప్రతి గ్రామం తగలబడిపోద్ది. స్మాష్. ఒక అనుభవం పడితే చాలు, ఇండియా క్లోజ్ అయిపోద్ది. అటువంటి డేంజర్ వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు. వాటిని ఆపరేట్ చేసి ఏదైనా పుసుకుని పడింది అనుకోండి, అంతే, మొత్తం క్లోజ్. కనుక 3వ ప్రపంచ యుద్ధం కొరకు ప్రపంచం ఆయుధపడుతుంది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, 3వ ప్రపంచ యుద్ధం. ఆ 3వ ప్రపంచ యుద్ధానికి వచ్చే బైబిల్ చెబుతుంది హెర్మగోన్ యుద్ధం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అపవాదైన అంత్యక్రీస్తుకి, యేసు ప్రభుల వారికి యుద్ధం జరగబోతుంది. యేసు ప్రభుతో ఎవరు రాబోతున్న యుద్ధానికి? ఎవరు పడితే వాళ్ళు రారు. చూడండి ఒకసారి ప్రకటన పుస్తకం, ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది. ఎవరు వస్తారు ఆయనతో? 14వ అధ్యాయం అనుకుంటా. ప్రకటన 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 17:14. రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు ఎవరు? నెంబర్ 1, పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున. గట్టిగా చప్పలు కొట్టు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు ఈ ఇంజక్షన్ చేస్తున్నానంటే, మీకు డౌట్ రా, సాయి పాస్టర్ గారు ఎంత పట్టుపోతుంది మన నమ్మకస్తుమైనది ఇది తప్ప ఇంకోటి లేదా? లేదు. మెయిన్ టాపిక్ ఇది. 66 పుస్తకాలు నువ్వు జాగ్రత్తగా నువ్వు డిస్టర్బ్ కాకుండా చూస్తే కనబడేవే. నమ్మకస్తులు ఆయనతో యుద్ధానికి వస్తారట. పిలబడిన వారు, ఏర్పాట్లు ఉన్న వాళ్ళు నమ్మకస్తులు. ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు? నమ్మకస్తులు. దేవుడు కొరకు నమ్మకంగా బ్రతికే వాళ్ళు కావాలి. మేడ మీద తలకై తెగిపడే పరిస్థితులు వచ్చినా ఎక్కడ కూడా రాజీ పడకుండా మరణాన్ని ఆస్వాదించే నమ్మకమైన వాళ్ళు నా దేవునికి కావాలి. హల్లెలూయా. చిన్న వాటికి నువ్వు వదిలిపోతుంటివి, చిన్న వాటికి తలకాయ పడుకుంటుంటివి, చిన్న వాడికి నెత్తినోరు కొట్టుకుంటుండేవి. ఏం భక్తి నాకు అర్థం కాదు.
ఏం భక్తి చేస్తున్నావు? భక్తి నీ స్వలాభాన్ని కోరేది కాదు. భక్తి అంటే అడ్డం పడి దేవుని అడగడం కాదు, అవసరమైతే దేవుని కొరకు అడ్డం పడ్డం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నోట్ దిస్ పాయింట్. భక్తి అంటే అడ్డం పడి అడగడం కాదు, అవసరమైతే యేసయ్య కొరకు అడ్డం పడ్డం. అంతే. ఎప్పటికైనా చెప్తామండి, అదేదో యేసయ్య కొరకు చనిపోతే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. నా ప్రార్థనలో నా మరణం గురించి అయితే, ప్రభా నా చావు నీ కొరకే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా చావు నీ కొరకే ఉండాలంతే. అది ఎలా వచ్చినా, అది ఎలా వచ్చినా, అది ఎలా వచ్చినా అది నీ కొరకే ఉండాలంతే. నీ కొరకే. ఆయన కొరకు బ్రతకడం ఎంత ఆశీర్వాదమో, ఆయన కొరకు ప్రాణం పెట్టి మరీ ఆశీర్వాదం. స్టెఫన్ రాళ్ళతో కొట్టబడి చంపబడి ఆయన ఆత్మ దేవునికి అప్పగించబడగా దేవుని సన్నిధికి చేతపోతున్న స్టెఫన్ ఆత్మను చూసిన దేవుడు యేసు ప్రభుల వారితో సహా పరలోకులందరూ లేచి నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుసుకు నువ్వు లేచి నిలబడ్డావు అంటే అలర్ట్గానే ఉన్నారు మంచోళ్ళు. నమ్మకస్తులు అవసరమా కాదా చెప్పండి. నేను మాట్లాడే ఈ 5 సందర్భాలు చాలా అవసరం, చాలా అవసరం. మీరు ఎంత గ్రహిస్తున్నా నాకు తెలియదు, కానీ నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానంలో వింటున్న వాళ్ళు చాలామంది కాస్త మనసు పెట్టడానికి కారణాలు ఇవే. సత్యం అనుకున్న బలం ఏంటంటే మనల్ని స్వాతంత్రంలో మార్చేస్తుంది. ఆమేన్. అంటే నువ్వేం వినాలి? సత్యం వినాలంతే. సత్యవాక్యం విను. అది కష్టంగా ఉండొచ్చు, మింగుడు పడకపోవచ్చు, కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ అది సత్యమా దేవుని వాక్యమా విను. ఒక రోజున ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా మార్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీలో ఉన్న బంధకాలు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న అభ్యంతరాలు, నీలో ఉన్న ఆటంకాలు, నీలో ఉన్న స్వార్థాలు, నీలో ఉన్న పాపిష్టత్వం ఆటోమేటిక్గా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ బురద ఉందండి, బురద ఉంది. ఇప్పుడు నీళ్ళు కొడితే పోదా? అటు చూస్తారేంది? మా ఇంట్లో ఉంది, కొంచెం వచ్చి కొడతామని అటు చూస్తారేంది? కొట్టరా ఏంది మరి? అరైటి చూస్తారు పోతుందిగా. పోతే ఏం చేస్తారు? చీపురు తీసి అంటాం లేదా? అవునా కదా? ఇవన్నీ మనకు పాఠాలండి. ఇవి చూసినప్పుడు వాక్యం కొన్నిసార్లు చీపురులే పని చేద్ది. ఎలా పని చేద్ది? చీపుగా చూడక, అర్థమైందా? చీపుగా ఎంచక చీపురులే పని చేద్ది. అంతే. నీకు బూజు తొలగొట్టలు ఏం వాడతాం? చీపురు వాడతాం. మొత్తం నేను బ్రతుకులాడేది ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావో దాన్ని పక్కన పెట్టేయి. దేవుని సంధికి వచ్చినప్పుడు వాక్యం మీద మనసు పెట్టు. హలో దిబ్బమ్మ స్పీకింగ్. హలో మైక్ టెస్ట్ 1 2 3 4. నేను విమర్శించట్లేదు, ఇదే మీ ప్రాబ్లం. ఏమే కాదు, చాలామంది వాక్యం వెనకే మీ జీవితాల్లో కొన్ని విషయాల్లో బ్లాక్స్ ఉన్నాయి. ఒక సేవకుడికి చెప్తున్నాను, నేను మీ కొరకు ప్రార్థించే వ్యక్తిని, నేను మీ అంతరంగాన్ని ప్రార్థనలో ఎరుగుతున్న వ్యక్తిని. నేను వాక్యం వినకపోతే కలిగిన మైనస్, అందుకే నా ప్రయాస. లేకపోతే నాకేమైనా షోయింగ్ చేయడానికా? నా బాధ మీరు వాక్యం వినాలి. నేను గమనించినది, నా పిల్లలు వాక్యం ద్వారా పెంపొందించబడాలి, నా పిల్లలు వాక్యం ద్వారా బలపడాలి, నా పిల్లలు వాక్యం ద్వారా సాతాన్ని జయించాలి. ఈరోజు ఏ పాపమైతే నిన్ను ఏలుతా, ఏ పాపనికైతే దాసమై ఇదిగో ఈడ ప్రార్థనకి వెళ్ళేది, ఈమె ప్రార్థనకి వెళ్ళేది, అమ్మో డేంజర్, పనికి మాలింది, పాపిస్తుంది, లేకపోతే ఈ వ్యక్తి ఫలాని చెప్పి ఆ మాటలు వరబడి ఒక రోజున మారిపోద్ది. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం నీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యం బలమది. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని బలాన్ని పొందుకో. నిజం
నేను రోషంతో చెప్తున్నా, ఆ బలాన్ని పొందుకో. ఈ గోవిందపురం, అమ్మో ఈ గోవిందపురం భక్తి చేయలేమండి, అమ్మో ఈ గోవిందపురం మంచిది కాదండి, అమ్మో మాయిదారిపల్లి అండి, ఇది అది, ఆ డైలాగ్స్ మొత్తం డ్యామ్ అయిపోతాయి అంతే. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఉన్న బలం అదే. కొట్టుగట్టిగా హల్లెలూయా. నీ ప్రజల పక్షంబుగా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన మాట, నా ఆశ, నా ప్రార్థన, నా కన్నీళ్ళు పరిశుద్ధ సంఘాన్ని కడతానన్నాడు. ఏ సంఘాన్ని? హోలీ చర్చ్. చర్చి పేరు కాదు, పరిశుద్ధ సంఘాన్ని కడతానన్నాడు. నా నమ్మకం. చివరి శ్వాస వదిలేలోపు ఓ అద్భుతమైన సంఘాన్ని ప్రభు ఈ ప్రాంతంలో నిలుపునుగాక. దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు నాకు తెలియదు, కానీ చేస్తాడంతే. ఆ ప్రాసెస్ ఎలా జరగాలి అంటే, నాకు వాక్యం నేర్పిన సత్యం ఏంటంటే, దేవుని వాక్యం విను, దేవుని వాక్యం అర్థం చేసుకో, దేవుని వాక్యం ఒప్పుకో. కొన్నిసార్లు పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ మొఖం నల్లబోద్ది, కొంచెం చివు కనిపిస్తుంది, నీ కోసమే మాట్లాడనిపిస్తుంది, ఏదో నిన్నే స్పెషల్గా తిట్టడనిపిస్తుంది. అయినా విను దేవుని వాక్యం విను, అది దేవుని ఆలోచన విను, ఒప్పుకో, పట్టుబడు. ఆ వాక్యం నిన్ను పరిశుద్ధ జనంగా మార్చేస్తుంది. హల్లెలూయా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా.